హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోని డి మోవర్స్ థియరం నుంచి 7 మార్క్స్లో పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో ఆల్రెడీ 6 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను. పార్ట్ 2లో 7 ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చేస్తాను. ఈ 7th ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఒక 5 or 6 అంటే టోటల్గా మనకి ఒక 12 or 13 ప్రాబ్లమ్ చేస్తాను. ఖచ్చితంగా ఎస్ఐ కొట్టచ్చు. దీని తర్వాత డి మోవర్స్ కాన్సెప్ట్ ప్లస్ 2 మార్క్స్ కలిపి ఒక వీడియో చేస్తాను. సో టోటల్గా డి మోవర్స్ మొత్తం మీకు చాప్టర్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో డి మోవర్స్ థియరం సంబంధించిన ప్రతి టాపిక్ ఉంటుంది. అట్లాగే ప్రతి చాప్టర్కి సంబంధించినవన్నీ ప్లేలిస్ట్లు అన్నీ అక్కడ ఉన్నాయి. సో ప్లేలిస్ట్లు మొత్తం చూసుకుంటారండి, మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. మనకి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, సైన్ ఆల్ఫా, సైన్ బీటా, సైన్ గామా అని ఇచ్చాడు. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూడండి ఒకసారి. కాస్ 3 ఆల్ఫా, కాస్ 3 బీటా, కాస్ 3 గామా, అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి గివెన్ డేటా నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ కూడా 0 అని అంటాడు. కాబట్టి దీనికోసం నేను ఏం తీసుకుంటాను అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ నెక్స్ట్ దీన్ని ఏం రాద్దామంటే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా తీసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ 0 ప్లస్ ఐ ఇంటూ ఈ వాల్యూ కూడా 0. సో టోటల్ 0 రాసుకుంటూ వచ్చాను. అంటే ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0 కాబట్టి నేను ఆ 0 ఎలా రాసుకుంటూ వచ్చాను, 0 ప్లస్ ఐ ఇంటూ 0. ఈ 0 ప్లేస్లోనేమో కాస్ వాల్యూస్ రాశాను, ఈ 0 ప్లేస్లోనేమో సైన్ వాల్యూస్ రాశాను. ఓకేనా? అంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ మొత్తం ఎంత మనకి 0. సో ఇక్కడ చెక్ చేద్దాం మనం. ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది చూడరా. కాస్ ఆల్ఫా ప్లస్ ఈ పార్ట్ తీసుకుంటూ వస్తాను ఐ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ రెండోది కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. సో ఈ 3 0లు అయినాయి. నేను కానీ దీన్ని ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ వాల్యూని ఏ అని, దీని కానీ బి అని, దీని కానీ సి అనుకున్నాను అనుకోండి. మన కండిషన్ ఏముంటుందో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయింది. ఎప్పుడైనా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే మనం దీని నుంచి కండిషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అని రాయొచ్చు. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc రాయొచ్చు. సో మన దగ్గర ఏబీసీ వాల్యూస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి కదా. అంటే దట్ ఇంప్లైస్ ఏ క్యూబ్ అంటే ఏం రాద్దాం మనం, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ రెండోది రాస్తున్నాం కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాని సిస్ ఆల్ఫా అనొచ్చు ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటాని ఏమనొచ్చు మనం, సిస్ బీటా అనొచ్చు ఇంటూ కాస్ గామా ప్లస్ ఐ సైన్ బీటాని ఏం రాయొచ్చు మనం, సిస్ గామా రాసుకుంటూ రావచ్చు. సో టోటల్గా కాస్ ఆల్ఫా కాస్ బీటా మొత్తానికి రాసుకుంటూ వచ్చాను. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇదేమవుతుంది, మనకి డీమర్స్ అప్లై చేస్తే కాసు 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా అవుతుంది. కాసు 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా అవుతుంది ప్లస్ కాసు 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. 3 యాజరీస్గా రాసేస్తా. ఇక్కడ చూడరా, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామాని ఏమి రాయొచ్చు అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయొచ్చు. సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయొచ్చు. వీటన్నిటిలో రియల్ పార్ట్లు ఇమాజినరీ పార్ట్లు సపరేట్ చేస్తాను. అంటే ఏమవుతుందో చూద్దాం. దట్ ఇంప్లైస్ కాసు 3 ఆల్ఫా కాసు 3 బీటా ప్లస్ కాసు 3 గామా కాస్ 3 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా దట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం చూడండి. సిస్ని ఏం రాద్దాం, 3 రాయాలి అంటే ఏం రాద్దాం, కాస్ ఆఫ్
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 ఇంటూ ఐ, లేదంటే ఐ రాద్దాం ముందు, ఐ ఇంటూ 3 ఇంటూ ఇష్టం రాద్దాం, ఐ ఇంటూ 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. లెక్కలోకి వచ్చేద్దాం. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి మిగిలిపోయింది ఏంటో చూడండి, కాసు 3 ఆల్ఫా కాసు 3 బీటా ప్లస్ కాసు 3 గామా ఈ వాల్యూ ఉంది ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్, దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, దీనికి ఈక్వల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేస్తాను. ఇక్కడ రియల్ పార్ట్ ఏముందో చూడండి, ఐ లేని పార్ట్ కాస్ ఆఫ్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా అనే రియల్ పార్ట్. దీనిలో రియల్ పార్ట్ ఇది ఎంత, 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇదే మన ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం. సెకండ్ కండిషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్ అడుగుతున్నాడు. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. 8th ప్రాబ్లం, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0. ప్రాబ్లం కొంచెం లెంగ్దీగా వచ్చింది, అయినా చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఫస్ట్ గివెన్ దట్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఆల్సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామాకి ఈక్వల్ అవుతుంది. అంటే దీంట్లో ఏంటి మనకి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అయినా సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా అయినా 0కి సమానం. ఓకే, రైట్. ఇప్పుడు దీని నుంచి నేను ఒక్కసారి చూడండి, ఇదే వాల్యూని కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా రాసి ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామాగా రాస్తా. సైన్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. 0 ప్లస్ ఐ ఇంటూ 0 అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి 0. ఓకే, పక్కన పెట్టేద్దాం. దీన్ని సపరేట్గా ఎలా రాస్తానంటే కాస్ ఆల్ఫా ఇక్కడ ఐ సైన్ ఆల్ఫా తీసుకుంటూ వస్తాను. ఐ సైన్ ఆల్ఫా అన్నీ పాజిటివే కాబట్టి మనం అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా నెక్స్ట్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూద్దాం మనం, ఈ వాల్యూని ఏమనుకుందాం ఏ, ఈ వాల్యూని ఏమనుకుందాం బి, ఈ వాల్యూని ఏమనుకుందాం సి. అంటే ఏం చేద్దాం చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. దీని నుంచి మనం ఏం రాయొచ్చు చూడరా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి బీసీ సిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అలాగే ఉంచి దీంట్లో 2ఏబిసి కామన్ తీసేయండి. 2 అలాగే ఉంచాను. ఈ ఏబి బీసీ సిఏలో ఏబిసి కామన్ తీసాను. అప్పుడు మిగిలిపోయింది మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ఏబి కామన్ వచ్చింది కాబట్టి 1/c మిగులుతుంది. అంటే 1/c ప్లస్ 1/a ప్లస్ 1/b. ఓకేనా? 1/b మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇది 0. అదే కదా, దట్ ఈజ్ ఈక్వల్ 0. ఈ ముందు ఇక్కడ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ చేస్తున్నా. 1/. ఇక్కడ ఏ అంటే ఏముంది మనకి చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది ఏ అంటే. మరి 1/, అంటే ఏమవుతుంది మనకి రెసిప్రోకల్ అయిందంటే కాంజుగేట్ వస్తుంది. అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ ఆల్ఫా మైనస్
ఐ సైన్ ఆల్ఫా ప్లస్ రెండోది ఏమొచ్చింది చూద్దాం, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. మూడోది ఏమొచ్చింది, కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. దట్ ఇంప్లైస్ దీని నుంచి ఏం చూద్దాం చూడండి, ఫస్ట్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా తీసుకుందాం మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకేనా, సైన్ గామా తీసుకుని వచ్చాను. యాక్చువల్గా కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంటే ఏంటి, జీరో. సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా అంటే ఏంటి, జీరో. జీరో మైనస్ ఐ ఇంటూ జీరో అంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, జీరో. దేని వాల్యూ అవుతుంది మనకి, ఈ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ జీరో అవుతుంది. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే ఏముందో చూడరా, దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఇంటూ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు జీరోలో ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఇంటూ ఈ వాల్యూ జీరో అంటే టోటల్గా ఈ వాల్యూ జీరో అయిందంటే ఇది మొత్తం జీరో అవుతుంది. అంటే మనకు మిగిలిపోయేది ఏంట్రా, ఇక్కడ ఈ వాల్యూ జీరో అయిపోయింది. అంటే మనకు మిగిలిపోయే వాల్యూ ఏంటి చెప్పండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఏ అంటే ఏంటి, దట్ ఇంప్లైస్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. నెక్స్ట్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, డి మోయర్స్ థియరం అప్లై చేద్దాం. డి మోయర్స్ థియరం అప్లై చేస్తే దీనికి కావాలంటే ఐ ఇంటూ జీరో కూడా రాసుకుంటూ రాయొచ్చు కదా, జీరో. డి మోయర్స్ థియరం అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత ఉందో చూడరా, కాస్ 2 ఆల్ఫా ఎంత అవుతుందమ్మా, ఇది కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా, ఇదంతా కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ ఇంటూ జీరో, జీరో ప్లస్ ఐ ఇంటూ జీరో. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తీస్తున్నా, దీంట్లో కాస్ ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా ఈ మూడు రియల్ పార్ట్స్ కామన్ తీసేద్దాం. అంటే ఏమవుతుంది చూడండి, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు ఏమవుతుంది మనకి జీరో. అట్ ద సేమ్ టైం రెండోది కూడా సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా కూడా ఎంత అవుతుంది మనకి, జీరో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ది కాస్ 2 ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1, ఇది ఎంత అవుతుంది 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 దట్ ఈక్వల్ టు జీరో. సో ఇది కాస్ 2 ఆల్ఫా ఫార్ములా. కాస్ 2 ఆల్ఫా ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. అబ్జర్వ్ చేయండి, ఈ మూడిట్లో నుంచి 2 కామన్ తీస్తే ఎంత ఉంటుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు అంటే -1 -1 -1 ఎంత అవుతుంది మనకి -3 దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ రాద్దాం, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు ఇది రాస్తున్నా 3/2. చూడండి, మనకు కావాల్సిన పార్ట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. రెండోది ఏముంది మనకి, సైన్ 2 ఆల్ఫా సైన్ స్క్వేర్ 2. సైన్ అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ చూడండి, ఈ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఉంది కదా, దీనికి రాసుకుంటూ వస్తాను. సైన్ 2 ఆల్ఫా వాల్యూ కావాలి. మనకు కావాల్సింది సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా, ఇదేనా మనకు కావాల్సింది, సైన్ స్క్వేర్ ఆల్ఫా కావాలి అంటే ఇదిగో చూద్దాం, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ కావాలి. సైన్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం రాద్దాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు జీరో. 1 ప్లస్ 1 ప్లస్ అంటే ఎంత 3 మైనస్, ఒకసారి చూడండి 3 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా మూడిట్లో మైనస్ కామన్ తీసాను. మరి ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా రాద్దాం, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. 3 మైనస్ 3/2 దట్ ఈజ్ ఆల్సో 3/2. సో దట్ ఈజ్ ఆల్సో 3/2. మోస్ట్ ఇంపార్టెంట్. లెక్క లెంగ్తీగా ఉంటుంది కానీ ట్రై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ
1 కామా ఒమేగా క్యూబ్ ఆర్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే చూద్దాం మనం ప్రాబ్లం ఏంటో. ఇక్కడ గివెన్ ప్రాబ్లం ఇచ్చాడు 1 కామా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే మీనింగ్ ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్కి 3 రూట్స్ ఉంటాయి, 1కి 3 రూట్స్ ఉంటాయి. యూనిటీ అంటే 1 కదా, ఈ 1కు ఉండే 3 రూట్స్లో ఇట్ సెల్ఫ్ ఒక రూట్ అంటే 1 ఒకటి ఒమేగా స్క్వేర్. 2 మార్క్స్ చెప్పేటప్పుడు దీనికి ప్రూఫ్ కూడా చెప్తాను నేను. సో మనకి క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1కు ఉండే 3 రూట్స్లో ఏమేమి రూట్స్ ఉంటాయి? 1 ఒకటి ఒమేగా స్క్వేర్ ఒకటి. ఓకే, ఎప్పుడైనా ఈ 3 క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అయింది అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్కడన్నా వస్తే 0 అప్లై చేసుకోవచ్చు. ఒమేగా క్యూబ్ వచ్చిందంటే దాని ప్లేస్లో 1 అప్లై చేయొచ్చు. ఓకేనా? ఒమేగా క్యూబే కాదు, ఒమేగా పవర్ 6 1 ఒమేగా పవర్ 9 అంటే హోల్ పవర్లో 3 టేబుల్ ఉండే ప్రతి ఒక్కటి 1 అవుతుంది. అది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 ప్లస్ ఒమేగా కావాలి అంటే దీన్ని తీసుకొస్తే మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ కావాలి అంటే మైనస్ ఒమేగా అవుతుంది. నెక్స్ట్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ కావాలంటే ఈ +1 ఇటు వచ్చరికే -1. అంటే మనం ప్రాబ్లంలో రిజల్ట్స్ ఇందులో ఏది అవసరం అవుతుందో దాన్ని ప్రాబ్లంలో అప్లై చేయడానికి వాడుకుంటూ వస్తాను. సో మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి? నెంబర్ 1 కండిషన్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా. ఓకేనా అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ వాడు ఈక్వల్ టు అని ఇచ్చాడు. నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొస్తే ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే x ఈక్వల్ టు y ఉందనుకుంటారా, అంటే చూడండి x ఈక్వల్ టు y ఉందంటే దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? x మైనస్ y ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసుకుంటూ రావచ్చు. సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం చేసుకుంటూ వస్తాను. దానికోసం ఇక్కడ చూద్దాం మనం 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా. ఇప్పుడు నేను దీన్ని 0 అని చూపించాలి. 0 అని చూపించితే ఆటోమేటిక్ సమానమైనట్టే. ఇక్కడ దీనికోసం ఎల్సిఎం ఇది తీసుకుంటూ వస్తాను. ఎల్సిఎం ఏం తీసుకున్నాను చూడండి. 1 ప్లస్ 2 ప్లస్ ఒమేగా ఇంటూ నెక్స్ట్ 1 ప్లస్ 2 ఒమేగా క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ప్లస్ ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా మల్టిప్లై చేద్దాం. ఇది ఎంత అవుతుంది? 3 ప్లస్ 3 ఒమేగా అంతే కదా, 3 ఒమేగా. ఓకే, పైన అలా ఉంచుదాం బై. ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 4 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా 1/1 ప్లస్ ఒమేగా. నెక్స్ట్ దీన్ని చూద్దాం. మనం ఇక్కడ 3 కామన్ తీస్తున్నాం. 1 ప్లస్ ఒమేగా అవుతుంది బై 1 ప్లస్ ఒమేగా అవుతుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి మనం. ఇదేంతో ఒకసారి చూడరా. ఇది 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా. 2 కామన్ తీసాను అనుకోండి. ఇక్కడ ఒకసారి చూద్దాం. 2 కామన్ తీస్తే ఎంత ఉంటుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 5 ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా. దీన్ని అలాగే ఉంచుదాం. ఇప్పుడు ఇటు తీసుకొచ్చేద్దాం. దట్ ఇంప్లాయిస్. ఓకేనా? దట్ ఇంప్లాయిస్. ఈ లెక్కలో మనకి ప్రాబ్లంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లాయిస్ మనకి ప్రాబ్లంలో ఏముందో చూడండి. 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా అలాగే ఉంచాను బై. ఓకేనా? 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత రాయొచ్చు? మైనస్ ఒమేగా. అంటే అది మనం 2 ఇంటూ మైనస్ ఒమేగా ప్లస్ 5 ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా అంటే ఏం రాయొచ్చు చూడండి. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. ఇది ఇక్కడ రాస్తున్నా మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ 3 ఉంది. 3 కామన్ తీసాను అనుకో. 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా అలాగ ఉంచుదాం బై. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 5 ఒమేగాల నుంచి 2 ఒమేగా చేస్తే కామన్ ఎంత అవుతుంది మనకి? 3 ఒమేగా మైనస్ 1/, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి? ఒమేగా స్క్వేర్. దీనికి ఇది క్యాన్సిల్ చేసేస్తాం. ఓకేనా? దానికి అది క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయిందని చూడండి. దట్ ఇంప్లైస్ ఎల్సిఎం కట్టండిరా. ఒమేగా స్క్వేర్ ఉంది అంటే ఎంత తీసుకున్నాం మనం? ఒమేగా స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నాం. ఒమేగా స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటూ వస్తే లేదనుకోండి ఒమేగా స్క్వేర్ అంటే రెండింటి మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? ఒమేగా క్యూబ్.
ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా. దట్ ఇంప్లైస్ ఏమేమి వస్తాయి చెక్ చేయండి రా. ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఉంది అంతే కదా. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా బై ఎంత ఉందో మనకి ఇక్కడ ఒమేగా క్యూబ్. దట్ ఇంప్లైస్ ఒకసారి చూడండి. ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా బై ఒమేగా క్యూబ్. ఓకేనా. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, అంటే మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా బై ఒమేగా క్యూబ్. టోటల్గా 0 బై సంథింగ్ ఎంత అవుతుంది మనకి? 0. సో మనకి దీన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మనం 0గా ప్రూవ్ చేయాల్సింది, అది కండిషన్. సెకండ్ కండిషన్ ఏముందో చూద్దాం రా మనం. సెకండ్ కండిషన్ కూడా చూద్దాం. దట్ ఇంప్లైస్ సెకండ్ కండిషన్ 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11. దీన్ని మనం ఏం చూపించాలి? దట్ ఈజ్ ఈక్వల్ టు 49 అని చూపించాలి. అదే కదా 49. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కండిషన్ చాలా ఈజీగా వచ్చింది. ఇక్కడ చూద్దాం. 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంతవరకు కామన్. మీకు ఇక్కడ చూడండి, నేను ఒమేగా క్యూబ్ ఒమేగా పవర్ 6 ఒమేగా పవర్ 9 ఉంటే ఎంత అవుతుందని చెప్పాను? 1. అంటే మీనింగ్ ఏంటి? ఒమేగా పవర్ 3 ఒమేగా పవర్ 6 ఒమేగా పవర్ 9 3 టేబుల్ అన్నీ 1 అయిపోతుంది. ఇంకెంత మిగులుతుంది? అప్పుడు 2 మైనస్ ఒమేగా పవర్ 1 మిగులుతుంది అంతే కదా. 9 పోతుంది, 9 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూద్దాం, మనకి 2 మైనస్ ఒమేగా 2 మైనస్ ఒమేగా 2 ఉన్నాయి కాబట్టి 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ మొత్తానికి ఏమని అర్థం మనం? హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 ఎంత? 4. 2 ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి? 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ప్లస్ ఎంత అవుతుంది మనకి? ఒమేగా క్యూబ్. ఈ మొత్తం ఎంత అవుతుంది? హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఓకేనా. 4 మైనస్ 2 కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 4 మైనస్ 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎంత మనకి? -1 అదే కదా. -1 ప్లస్ ఒమేగా క్యూబ్ అంటే ఎంత? 1. ఈ మొత్తానికి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 49 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 10th ప్రాబ్లం చూద్దాం. డిమోర్స్ నుంచి 1 ఒమేగా క్యూబ్ ఆర్ ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. సో మనం ఇక్కడ కండిషన్ ఏంటో చూద్దాం. మనం 1 ప్లస్ అంటే మన కండిషన్ ఏంటి? 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అయింది అంటే కండిషన్ ఏమవుతుంది మనకి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. మనం ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. దట్ ఇంప్లైస్ ఫస్ట్ వన్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. నెక్స్ట్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా హోల్ స్క్వేర్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇది కండిషన్. ఇది జాగ్రత్తగా చూడాలి. 4 ప్రాబ్లమ్స్ లెంగ్తీగా వస్తాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం, 4 కండిషన్స్ ఇవ్వడం. ఇందులో ఏమైనా 2 కండిషన్స్ ఇవ్వటం, 3 కండిషన్స్ ఇవ్వటం అట్లా చేస్తూ ఉంటాడు. అంటే మనం ఏ 2 అయినా 3 అయినా ఏదైనా చేసుకుంటూ రావచ్చు. వాడు ఏది ఇస్తారో చూసుకుంటూ రావచ్చు. కానీ మనం 4 కండిషన్ ఈ ప్రాబ్లంలో చేస్తే 2 అడగొచ్చు, 3 అడగొచ్చు, మొత్తం కూడా అడగొచ్చు. మ్యాక్సిమం 1 or 2 అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ కండిషన్ చూద్దాం. మనకి ఇది రావాలి. మనకి ఒకసారి చూడండి, ఈ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇదే కదా కండిషన్. సో దీనికి ఇది ఫార్ములా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాంరా. లెక్కలోకి వస్తే జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ దీనికి రాస్తున్నా ఎంత మనకి ఇప్పుడు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఫస్ట్ దానికి రాసేసాను. సెకండ్ దీనికి రాద్దాం. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఎంత అవుతుంది చూడండి? ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్ ప్లస్, ఓకేనా, దీనికి అప్లై చేస్తున్నా. సెకండ్ దానికి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఏ అంటే ఇది ఉంది, ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్. నెక్స్ట్ బి క్యూబ్ అంటే ఇదేమో బి క్యూబ్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి? ఒమేగా పవర్ 6 అవుతుంది.
ఏం అర్థమవుతుందా? ఒమేగా పవర్ 6. నెక్స్ట్ తర్వాత 3a²b 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుందిరా మనకి? a² ఒమేగా² ఇంటూ b అంటే b ఒమేగా² అవుతుంది. జాగ్రత్త గమనించాలి. a³ b³ రాశాను. 3a². జనరల్ ఇక్కడ ఏ అంటే ఎంత? ఏ ఒమేగా స్క్వేర్ అవుతుంది కాబట్టి a² ఒమేగా². నెక్స్ట్ ఇంటూ బి రాయాలి కాబట్టి బి యాజరీజ్గా రాసేసాను. ఓకేనా? ప్లస్ 3ab². 3ab² అంటే ఏ ఒమేగా అలాగే రాశాను. b² అంటే ఇది స్క్వేర్ అవ్వాలి. ఇది స్క్వేర్ అవ్వాలంటే బి ఏమో b² అవుతుంది, ఒమేగా పవర్ 2 ఏమో ఒమేగా పవర్ 4 అవుతుంది. గమనించాలి. ఓకేనా? 3ab². నెక్స్ట్ తర్వాత దీన్ని చూద్దాం. మనకి a³ అంటే ఎంత అవుతుంది? a³ ఒమేగా పవర్ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6 ప్లస్ b³ అంటే b³ ఒమేగా³ ప్లస్ 3a² 3a² అంటే ఎంత అవుతుంది చూడరా? ఇది a² అవుతుంది, ఇది ఒమేగా పవర్ 4 అవుతుంది, ఇంటూ b అంటే b ఒమేగా అవుతుంది. ప్లస్ తర్వాత 3ab² 3ab² అంటే a ఒమేగా b² ఇంటూ ఒమేగా². b² ఇంటూ ఒమేగా². సో టోటల్గా వచ్చిన వాల్యూస్ మనకి ఇది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ a³ ప్లస్ b³ ప్లస్ 3a²b ప్లస్ 3ab² ప్లస్ ఇక్కడ a³ రాస్తున్నా. ఈ ఒమేగా³ అంటే 1 వదిలేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ b³ రాస్తున్నా. ఒమేగా పవర్ 6 ఒమేగాకి హోల్ పవర్లో 3 టేబుల్ 2 టైమ్స్ అంటే 1 అవసరం లేదు. ప్లస్ 3a²b కామన్ తీసేసాను. ఇదిగో 3a²b తీస్తే ఒమేగా పవర్ 4 ఉంది. ఒమేగా పవర్ 4లో ఒమేగా³ పోతే ఇంకెంత మిగులుతుంది మనకి? ఒమేగా ప్లస్. ఓకేనా? ఇక్కడ చూద్దాం. 3ab² కామన్ తీసేసా. ఒమేగా పవర్ 5 అవుతుంది. ఒమేగా³ పోయిందంటే ఒమేగా² మిగులుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మనకి? a³ ప్లస్ b³ ప్లస్ ఇక్కడ చూద్దాం. మనకి 3a²b ఒమేగా పవర్ 5 అంటే ఎంత ఉంటుంది మనకి? ఒమేగా² ప్లస్ ఇది ఎంత అవుతుంది? 3ab². ఇది ఎంత అవుతుంది? ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ చూద్దాం. మనకి a³ 3 b³ బీకేలా ఉంది అంటే ఎంత అవుతుంది మనకి? 3a³ ప్లస్ b³ 3 ఉన్నాయి. ఓకే కదా? 3 ప్లస్ ఇక్కడ చూద్దాం. 3a²b కామన్ తీస్తున్నా. 3a²b కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ప్లస్ 3a²b ఇక్కడ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఒమేగా ప్లస్ 3a²b ఇక్కడ కామన్ తీస్తే ఏముంటుంది మనకి? 3a²b ఇక్కడ కామన్ తీస్తే ఎంత? ఒమేగా² ప్లస్ 3ab² కామన్ తీద్దాం. 3ab² ఇక్కడ కామన్ తీస్తే ఎంత ఉంటుంది మనకి? 1 ప్లస్ 3ab² ఇక్కడ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఒమేగా². 3ab² కామన్ తీస్తే ఎంత ఉంటుంది మనకి? ఒమేగా. ఓకే రైట్. ఇక్కడ 3 ఇంటూ a³ ప్లస్ b³ ప్లస్ 3a²b ఇంటూ ఈ వాల్యూ 0 ప్లస్ 3ab² ఇంటూ ఈ వాల్యూ 0. సో టోటల్గా మనకు మిగిలేది 3 ఇంటూ a³ ప్లస్ b³. 3a³ ప్లస్ b³. ఇది దీనిలో ఫస్ట్ కండిషన్. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం మళ్ళీ. ఓకే సెకండ్ కండిషన్ చూద్దాం. ఇది చెరిపేస్తాను. ఓకే సెకండ్ కండిషన్ ఏముందిరా మనకి? సెకండ్ కండిషన్ నెంబర్ 2 ఏముందో చూద్దాం. 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా² ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 8. 1 మైనస్ ఒమేగా పవర్ 8 ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ చూద్దాం. మనకి ఈ 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా² ఇంటూ దీన్ని 1 మైనస్ ఒమేగా రాయచ్చా? ఎందుకో చూడండి. ఒమేగా పవర్ 4 ఉంది. ఇక్కడ ఒమేగా³ అంటే 1 పోతుంది, ఒమేగా మిగులుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? ఒమేగా పవర్ 6 పోయిందంటే ఒమేగా². ఇక్కడ 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా² 2 ఉన్నాయి అంటే టోటల్గా హోల్² అవుతుంది. మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఇది మొత్తం 1 మైనస్ ఒమేగా² మైనస్ ఒమేగా ఇంటూ అంటే మైనస్ ఒమేగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా³ హోల్². దట్ ఇంప్లైస్ 1 మైనస్
ఎంత అవుతుంది మనకి ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా క్యూబ్ ఎంత అవుతుందమ్మా ఇది హోల్ స్క్వేర్ 1 మైనస్ ఒమేగా క్యూబ్ మైనస్ 1 అంటే ఒకసారి దీని నుంచి చూడండి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత అవుతుంది -1 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇది ఒమేగా స్క్వేర్ కదా ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఎంత -1 మైనస్ ఆఫ్ -1 అంతా +1 ఒమేగా క్యూబ్ అంటే ఎంత 1 సో టోటల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 9 ఓకేనా నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం థర్డ్ కండిషన్ చూద్దాం థర్డ్ కండిషన్ ఏముందిరా మనకి a ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై సి ప్లస్ ఏ ఒమేగా బి ఒమేగా స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఏముంది ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇది మనం ప్రూవ్ చేయాలి అదే కదా ప్రూవ్ చేయాల్సినప్పుడు ఒమేగా స్క్వేర్ ఇప్పుడు ఫస్ట్ దాన్ని నేను ఒమేగా స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా ఒమేగా స్క్వేర్తో దీన్ని రెండింటిని డివైడ్ చేస్తా అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇది యాజ్ రాద్దాం ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై మరి దీని మొత్తాన్ని ఒమేగా స్క్వేర్తో చేయాలి కదా అప్పుడు ఎంత అవుతుంది సి ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంత సి ఒమేగా స్క్వేర్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఎంత ఒమేగా క్యూబ్ అంటే ఏ ఒమేగా క్యూబ్ ప్లస్ ఏ బి ఒమేగా పవర్ 4 అవుతుంది బి ఒమేగా పవర్ దట్ ఇంప్లైస్ ప్లస్ దీన్నేమో ఒమేగాతో మల్టిప్లై చేస్తున్నా ఒమేగా ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఇది ఎంత అవుతుంది బి ఒమేగా సి ఒమేగా స్క్వేర్ ఏ ఒమేగా క్యూబ్ ఓకేనా సో ఈ లెక్కలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ దాన్ని ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను ఈ పైన మల్టిప్లై చేసింది అలాగే ఉంచాను డివైడ్ చేసింది మాత్రం మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను అలాగే దీన్ని మాత్రం ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను ఈ కింద ఒమేగాని మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను మీరు అబ్జర్వ్ చేయండిరా ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఇది సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా క్యూబ్ అంటే 1 అంటే అంత ఏ ప్లస్ బి ఒమేగా మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు ఒకటే ప్లస్ ఒమేగా తీసుకొని వచ్చాను అనుకోండి ఇదంతా ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఈ రెండు ఒకటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి -1 ఇదొక కండిషన్ ఇది థర్డ్ కండిషన్ ఫోర్త్ కండిషన్ చూద్దాం ఫోర్త్ కండిషన్ ఏముందో చూడండి మనకి ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి ఏంట్రా కండిషన్ అది 1 మైనస్ నెంబర్ 4 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఇది ఫోర్త్ కండిషన్ ఓకే రైట్ ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అని తెలుసు కదా 0 అని తెలిసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండింటిని కలిపి 1 ప్లస్ ఒమేగా అంటే దాన్ని కలిపి -ఒమేగా రాయొచ్చు ఆల్రెడీ ఇక్కడ -ఒమేగా ఉంది ఓకేనా హోల్ పవర్ 5 ఇక్కడ అబ్జర్వ్ చేయండి మరి 1 ప్లస్ ఒమేగా అంటే -ఒమేగా స్క్వేర్ రాయొచ్చు కదా కాబట్టి ఆల్రెడీ -ఒమేగా ఉంది ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఓకేనా ఇక్కడ చూద్దాం మనం ఇది -2 ఒమేగా హోల్ పవర్ 5 అవుతుంది ఇది కూడా -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అవుతుంది -2 ఒమేగా హోల్ పవర్ 5 అయితే ఇక్కడ ఎంత ఉంటుంది ఒమేగా పవర్ 5 ఒమేగా పవర్ 2 ఇంటూ 5 ఎంత ఉంటుంది మనకి 10 ఇది -32 అవుతుంది ఇంటూ అంతేనా 2 ఇంటూ 2 అంటే -32 పక్కన పెట్టేద్దాం ఈ ఒమేగా పవర్ 5లో ఒమేగా క్యూబ్ పోతే ఎంత ఉంటుంది ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 10లో ఇంటూ ఎంత ఉంటుంది మనకి ఒమేగా -32 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే అంత -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 32 ఈజ్ ద ఆన్సర్ సో లెక్క లెంగ్దీగా ఉంది కానీ దీంట్లో ఏవైనా 2 కండిషన్లు అడుగుతూ ఉంటాడు 7 మార్క్స్కి ఈ 4 కండిషన్లు ఏ రెండైనా అడగవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే